పల్లెటూరు నుంచి వచ్చిన కొత్త జంటను వేదవతి ప్రసాదరావు ఆశీర్వదిస్తారు. ఆశీర్వదించడం పూర్తవగానే ఇప్పుడే మీరు కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. పెళ్లిలో ఎలాగైతే 7 అడుగులు వేశారో అలాగే ఒకరి అడుగు జాడల్లో మరొకరు నడుస్తూ ఇక మీదట జీవితాన్ని కొనసాగించండి అని ప్రసాదరావు కొత్త జంటకు చెప్తూ ఉంటాడు. ఈ జన్మకు మాత్రమే ఇతను నీ భర్త, ఈ జన్మకు మాత్రమే ఈవిడ నీ భార్య. 7 జన్మల సంగతి ఎవరికెరుక? ఈ జన్మకి ఒకరికొకరు తోడు నీడగా ఉండండి అని ప్రసాదరావు కొత్త జంటకు చెప్తూ ఉంటే ఈలోగా ప్రసాదరావు తోడు అంటే అర్థం తెలుసా అని కొత్త జంటను అడుగుతూ ఉంటాడు. పాలల్లో వేసే తోడే కదా నాన్న అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. నువ్వు ఆపు, అందుకే అలా ఉన్నావు అని చెప్పి పెద్దిరాజు కృష్ణబాబుని అంటూ ఉంటాడు. అన్నయ్య కాసేపు సైలెంట్గా ఉండు అని చెప్పి శ్రీకర్ కృష్ణబాబుకి చెప్తూ ఉంటాడు. తోడు అంటే ఒకరి అడుగు జాడల్లో మరొకరు నడవటం, ఒకరి అభిప్రాయాలకు మరొకరు గౌరవం ఇచ్చుకోవడం, భార్యను భర్త, భర్త భార్యను నమ్మటం. అంతేకాదు చెప్పుడు మాటలు వినకూడదు. చెప్పుడు మాటలు వినటం వల్ల జీవితాలే నాశనమైపోతాయి. అలా ఒకరిపై ఒకరు నమ్మకం పెట్టుకొని జీవితాన్ని ముందుకు కొనసాగించండి అని ప్రసాదరావు పల్లెటూరు నుంచి వచ్చిన కొత్త దంపతులకు చెప్తూ ఉంటాడు. మీ వయసు వాళ్ళు మాలాంటి వాళ్లకు ఏం చెప్తారో అవి మా బుర్రలకు ఎక్కుతాయో లేదో అనుకుంటూ ఇక్కడి వరకు వచ్చాం పెద్దయ్య గారు. కానీ మీరు చెప్పిన మాటలను మాకు చాలా బాగా అర్థమయ్యాయి అని చెప్పి పెళ్లి కొడుకు అంటూ ఉంటే, పెళ్లి కూతురు మీ మాటలు విన్న తర్వాత ఒక గ్రంథాలయాన్ని చదివినట్టు అనిపించింది అని చెప్పి చెప్తూ ఉంటారు. పెద్దయ్య గారు, మీరు ఎప్పుడూ కూడా ఇలాగే అందరినీ ఆశీర్వదిస్తూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అని పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు అంటూ ఉంటే, భోజనం చేసి వెళ్దురు, కాసేపు కూర్చోండి అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. వద్దు పెద్దయ్య గారు, మీరు ఇచ్చిన ఆశీర్వాదంతో మేము బయలుదేరతాము అని పల్లెటూరి వాళ్ళు వేదవతి ప్రసాదరావులకు నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోగానే మావయ్య గారు మీరు రారనుకున్నాము అని పెద్దిరాజు అంటూ ఉంటాడు. నేను కూడా రాకూడదనే అనుకున్నాను పెద్దిరాజు, కానీ నా కోడలు నన్ను పంపించింది అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. ఇక అలాగే అవని ఇంట్లో జరిగిందంతా కూడా కళ్ళకు కట్టినట్టు ప్రసాదరావు వేదవతి వాళ్ళకు చూపిస్తూ ఉంటాడు. అమ్మ అవని కాఫీ ఇవ్వు అని ప్రసాదరావు అడుగుతూ ఉంటే, మావయ్య ఆ ఇంటికి వెళ్ళండి అని చెప్పి అవని అంటుంది. ఎందుకు, కాఫీ కోసమా అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. అది కాదు మోయ, ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళకపోతే అత్తయ్య అబద్ధం చెప్పాల్సి వస్తుంది, లేదంటే నిజం చెప్పాల్సి వస్తుంది. నిజం చెప్పినా అబద్ధం చెప్పినా అత్తయ్య పరువు పోతుంది మోయ అని చెప్పి అవని అంటుంది. అత్తయ్య చెప్పుడు మాటలు వినే అలా తయారైందే తప్ప స్వతహాగా చాలా మంచి మనిషి, అబద్ధం చెప్పటం కూడా రాదు. అలాంటి అత్తయ్య ఇప్పుడు వెళ్ళి వాళ్ళందరి ముందు అబద్ధం చెప్పి దొరికిపోతారు మోయ. ప్లీజ్ మోయ మీరు వెళ్ళండి, నూతన వధువరులను ఆశీర్వదించండి అని చెప్పి అవని ప్రసాదరావుకు చెప్తూ ఉంటుంది. ఇదంతా కూడా ప్రసాదరావు వేదవతి వాళ్ళ కళ్ళకు కట్టినట్టు చెప్తూ ఉంటాడు. ఇదయ్యా జరిగింది, అందుకే వచ్చాను. అమ్మ అవని రా అని ప్రసాదరావు పిలుస్తూ ఉంటే ఇదంతా కూడా దూరం నుంచి చూస్తున్న అవని లోపలికి వస్తుంది. ఇప్పుడు నీకు సంతోషమేనమ్మా? నువ్వు కోరుకున్న విధంగానే నేను మీ అత్తయ్యతో కలిసి నూతన వధువరులను ఆశీర్వదించాను అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. అత్త గౌరవం నిలబడితే నాకు సంతోషమే కదా మోయ అని చెప్పి అవని అంటుంది. నానా ఇక మీదట మీరు ఇక్కడే ఉంటారా అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. నటించటానికి వచ్చాను, నటించటం పూర్తయింది. నా ఇల్లు ఇది కాదు, అది. నేను నా ఇంటికి వెళ్తున్నాను. అమ్మ అవని రా వెళ్దాం అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. ఇక ప్రసాదరావు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. నీ పరువు పోగొట్టాలని, నీ గౌరవం తగ్గించాలని నేను ఎప్పుడూ అనుకోలేదత్తా. నువ్వు మన పల్లెటూరి జనాల ముందు నా కోడలు మంచిది కాదు అని చెప్పావు, కానీ నేను ఎప్పుడూ కూడా మా అత్త మంచిది కాదని చెప్పలేదత్తా. నువ్వు 10 ఊర్లకు దేవతవి, ఇక్కడ ఉన్న 10 మందికి దేవతవి. నీ గౌరవం అలాగే ఉండాలి. నీ గౌరవ మర్యాదలను తగ్గించే పని నేను ఎప్పటికీ చెయ్యనత్తా అని చెప్పి అవని వేదవతికి చెప్తూ ఉంటుంది. మీరు నన్ను అపార్థం చేసుకున్నారే కానీ నేను మిమ్మల్ని అపార్థం చేసుకోలేదు. ఏదో ఒకరోజు మీరందరికీ నా గురించి అర్థమవుతుంది అని చెప్పి అవని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక దాంతో వేదవతి కుటుంబ సభ్యులంతా కూడా అవని వైపు షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏంటి అందరూ నోరెళ్ళబెట్టుకొని చూస్తున్నారు, నోట్ల నుంచి మాటలు రావట్లేదా? అక్కడ మాట్లాడిన మాటలు అలాంటివి అని చెప్పి పెద్దిరాజు వేదవతి వాళ్ళకు చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు మాంత్రికుడు క్షుద్ర పూజలు చేస్తూ శక్తులను సిద్ధించుకుంటూ ఉంటాడు. జై కాపాలిక, నాకు కొత్త శక్తులు వచ్చేలా చెయ్యి అని చెప్పి
మాంత్రికుడు మంత్రాలను సిద్ధించుకుంటూ ఉంటే కొత్త శక్తులు మాంత్రికుడి దగ్గరికి వెళ్తూ ఉంటాయి. ఇక మాంత్రికుడు పకపకమని నవ్వుతూ కొత్త శక్తుల్ని సాధించుకున్నాను, ఇక ఈ ప్రపంచాన్ని శాసించేస్తాను అని చెప్పి మాంత్రికుడు సంతోషపడుతూ ఉంటాడు. ఇక మరోవైపు శశిధర్ మాధవి లాయర్ని తీసుకొని పోలీస్ స్టేషన్కు వెళ్తారు. అమ్మ మాయ అని చెప్పి శశిధర్ మాధవి మాయ ఉన్న సెల్ దగ్గరకు వెళ్తారు. ఆ అవనిని కేస్ వాపస్ తీసుకోమని ఎంతగానో రిక్వెస్ట్ చేశాం, అయినా కూడా ఆ అవని మా మాట వినలేదు. అవనికి పొగరు ఎక్కువ, అహంకారం ఎక్కువ అని చెప్పి శశిధర్ మాధవి అంటూ ఉంటారు. ఏంటి ఇలా వచ్చారు, డైరెక్ట్గా మీ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు అని ఎస్ఐ శశిధర్ మాధవిల్ని అడుగుతూ ఉంటారు. కాసేపట్లో మాయను కోర్టుకు తీసుకెళ్తున్నాము అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు. స్టేషన్ బెయిల్ తీసుకొచ్చాము ఇదిగోండి అని లాయర్ స్టేషన్ బెయిల్ని ఎస్ఐకి చూపిస్తూ ఉంటాడు. ఇంకా ఎస్ఐ ఆ అమ్మాయిని రిలీజ్ చేయండి అని కానిస్టేబుల్లకు చెప్పడంతో మాయ సెల్లో నుంచి బయటకు వస్తుంది. మాధవిని హగ్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. ఎస్ఐ గారు, నేను ఎంత చెప్పినా కూడా నా మాట వినిపించుకోకుండా నా కూతురు మాయను అరెస్ట్ చేశారు, ప్రతిఫలం వేరేలా ఉంటుంది అని చెప్పి శశిధర్ చెప్తూ ఉంటాడు. మా కళ్ళ ముందు ఉన్న సాక్ష్యాలను ఆధారాలను పరిశీలించి మేము మీ అమ్మాయిని అరెస్ట్ చేశామే కానీ ఏదో మనసులో పెట్టుకొని కుట్రతోనో కుంభకోణంతోనో మీ అమ్మాయిని అరెస్ట్ చేయలేదు సార్, మా డ్యూటీ మేము చేశాము, అర్థం చేసుకోండి అని ఎస్ఐ శశిధర్కు చెప్తూ ఉంటాడు. సార్, స్టేషన్ బెయిల్ సహాయంతో అమ్మాయిని రిలీజ్ చేయించాం కదా, ఎందుకు ఈ గొడవలు అని లాయర్ చెప్తూ ఉంటాడు. ఈ ఎస్ఐ ఆ అవనికి సపోర్ట్గా మాట్లాడాడు, నాకు అందుకే కోపంగా ఉంది లాయర్ గారు అని శశిధర్ లాయర్తో చెప్తూ ఉంటాడు. వచ్చిన పని పూర్తయిపోయింది కదా, ఇక మీరు బయలుదేరండి అని ఎస్ఐ చెప్పడంతో శశిధర్ మాధవి మాయను తీసుకొని స్టేషన్ నుంచి బయటకు వెళ్తారు. సార్, నేను కోర్టుకు వెళ్ళాలి, నేను బయలుదేరతాను అని చెప్పి లాయర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ అవనికి తగిన బుద్ధి చెప్పాలి, ఆ అవని ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా కేసు వాపస్ తీసుకోనంది మాయ అని చెప్పి శశిధర్ మాధవి మాయతో చెప్తూ ఉంటే, నా వైపు కూడా తప్పుంది కదా, నేను తప్పు చేయబట్టే కదా అవని అంత కఠినంగా మాట్లాడింది, జరిగేవి అలానే జరుపుకుంటూ వెళ్తూ ఉంటాయి, మనం ఆ విషయాన్నే పట్టుకొని ఉండటం అంత మంచిది కాదు డాడీ అని మాయ చెప్తూ ఉంటుంది. నువ్వు మారిపోయావమ్మా, నువ్వు మారిపోయినట్టు ఆ అవనికి ఎందుకు తెలియట్లేదో అర్థం కావట్లేదు అని శశిధర్ అంటూ ఉంటాడు. త్వరలోనే తెలుస్తుందిలే డాడీ, పదండి వెళ్దాం అని చెప్పి మాయ అంటుంది. ఇక శశిధర్ మాధవి కారు దగ్గరకు వెళ్ళగానే అవని, అక్షయ మీ ఇద్దరిని అసలు వదిలిపెట్టను అని చెప్పి మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది. మాయా రా వెళ్దాం అని శశిధర్ పిలవటంతో వస్తున్నాను డాడీ అని చెప్పి మాయ శశిధర్ వాళ్ళ దగ్గరకు వెళ్తుంది. ఇక మరోవైపు అవని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. అక్షయ గుడిలో ఒంటరిగా బాధగా కూర్చొని ఉంటుంది. అవని ప్రదక్షిణలు చేస్తూ అక్షయ్ను గమనిస్తూ ఉంటుంది. కాసేపటి తరువాత అక్షయ్ దగ్గరకు వచ్చి, నా బంగారు తల్లి గుడిలో ప్రదక్షిణలు చేయడానికి రమ్మంటే రానంది, ఒంటరిగా కూర్చొని ఏం ఆలోచిస్తుంది అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. ఏం లేదమ్మా అని అక్షయ చెప్తూ ఉంటుంది. గుడిలో అబద్ధం చెప్తారా, అమ్మ గర్భం నుంచి దూరమయ్యి ఈ అమ్మవారి ఒడిలో పెరిగావు, నేను మొదటిసారిగా నిన్ను చూసింది ఈ గుడిలోనే, నిన్ను సంతోషంగా ఉండమని ఆశీర్వదించింది ఈ గుడిలోనే, మీ నాన్నను ప్రాణాపాయం నుంచి నువ్వు కాపాడింది ఈ గుడిలోనే, అలాంటి ఈ గుడిలో కూర్చొని అమ్మకు అబద్ధం ఎవరైనా చెప్తారా, చెప్పమ్మా నువ్వు ఏ విషయం గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పి అవని అక్షయ్ను అడుగుతూ ఉంటుంది. అమ్మ, నేను పుట్టగానే నీకు దూరం అవ్వటం వల్ల నాకు పుట్టినరోజు వేడుకలు అనేవి చేయలేదు, అలాగే అర్చనగా ఉన్న నాకు ఎలాంటి వేడుక కూడా జరగలేదు, నాకు 11 సంవత్సరాలు వచ్చాయి, నా స్నేహితులందరికీ ఇప్పటికే ఓణీల వేడుక పూర్తయిపోయింది, నాకు కూడా ఓణీల వేడుక చెయ్యమ్మా అని అక్షయ అడుగుతూ ఉంటుంది. దాంతో అవని షాకింగ్గా లేచి నుంచుంటుంది. ఏమ్మా, నేను అడిగిన కోరిక తప్ప అని అక్షయ అడుగుతూ ఉంటుంది. లేదమ్మా, నువ్వు అడగకుండానే నీ కోరిక నేను తెలుసుకొని ఉండాల్సింది, నా చేతుల మీద నా కూతురికి నేను ఏమీ చేయలేకపోయాను, కనీసం ఓణీల వేడుకైనా నా చేతుల మీద జరిపించాల్సింది, నువ్వు అడిగితేనే ఓణీల వేడుక గురించి నేను తెలుసుకోవాల్సి వచ్చింది, నువ్వు బాధపడకు, నీకు ఘనంగా నా ఫ్రెండ్స్ కొలీగ్స్ అందరి సమక్షంలో ఓణీల వేడుక చేస్తాను అని చెప్పి అవని అక్షయ్తో చెప్తూ ఉంటుంది. అమ్మా, నాకు నీ ఫ్రెండ్స్ సమక్షంలో కాదు, మన వాళ్ళందరి సమక్షంలో ఓణీల వేడుక కావాలమ్మా అని అక్షయ అడుగుతూ ఉంటుంది. దాంతో అవని షాకింగ్గా లేచి నుంచొని, నేను పిలిస్తే వాళ్ళు రానంటారని నీకు తెలుసు, అయినా కూడా వాళ్ళ సమక్షంలో ఓణీల వేడుక చేయమని ఎలా అడుగుతున్నావు అక్షయ అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. మా అమ్మ నా కోసం ఆ అమ్మవారినే భూమి మీదకు రప్పించింది, ఏదైనా సవాల్ విసిరితే శివంగిలాగా ముందుకు వెళ్ళి ఆ సవాల్ని నెరవేరుస్తుంది, అలాంటి మా అమ్మ మా నాన్నను
ఓణీల వేడుకకు తీసుకురాలేవదా అని అక్షయ అవనిని అడుగుతూ ఉంటుంది. నాన్న చేతుల మీద నీ చేతుల మీద ఓణీల వేడుక జరగాలమ్మా ప్లీజ్ అని అక్షయ అంటూ ఉంటే, సరే అక్షయ నా ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పి అవని అంటుంది. ఈ ఓణీల వేడుక కారణంగానైనా నువ్వు నాన్న కలుస్తారేమోనన్న నా చిన్న ప్రయత్నం అమ్మా, అందుకే నానమ్మ వాళ్ళు ఖచ్చితంగా ఈ ఓణీల వేడుకకు రావాలని కోరాను అని చెప్పి అక్షయ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అవని అక్షయ్ను తీసుకొని పూజారి గారి దగ్గరకు వెళ్తుంది. పూజారి గారు, నా కూతురు అక్షయ్కు ఓణీల వేడుక చేయాలనుకుంటున్నాను, దగ్గరలో మంచి రోజులు ఉన్నాయా అని అవని అడుగుతూ ఉంటుంది. ఈ గురువారం చాలా బాగుందమ్మా, ఓణీల వేడుక చేసుకోవచ్చు అని పంతులు గారు చెప్తూ ఉంటారు. ఈ ముహూర్తానికే నా కూతురు అక్షయ్కు ఓణీల వేడుక చేస్తాను పంతులు గారు, అన్ని ఏర్పాట్లు చేసుకుంటాను. అమ్మా అక్షయ నువ్వు సంతోషమా అని అవని అడుగుతూ ఉంటే, చాలా సంతోషమమ్మా అని చెప్పి అక్షయ్ అంటుంది. ఇక మరోవైపు నిహారిక వసంత హాల్లో కూర్చొని ఉంటారు. రోజు ఆకుకూరలు తిని తిని నోరంతా చప్పబడిపోయింది వసంత గారు, ఈరోజు ఏదైనా వెరైటీగా చేయండి అని చెప్పి నిహారిక వసంతను అడుగుతూ ఉంటుంది. మాయపై ఎంతో ఆశ పెట్టుకున్నాము, మాయ వస్తే మన జీవితాలు మారిపోతాయి అనుకున్నాము, మనం పెట్టుకున్న ఆశలంతా కూడా అడియాసలు అయిపోయాయి అని వసంత నిహారికకు చెప్తూ ఉంటుంది. అప్పుడే కృష్ణబాబు బంగారం బంగారం అని చెప్పి పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వస్తాడు. ఏమైంది కృష్ణ అని నిహారిక అడుగుతూ ఉంటుంది. మాయ జైలు నుంచి రిలీజ్ అయిందంట అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. మాయ రిలీజ్ అయితే మనకేం ఉపయోగం, మనకు ఎలాంటి ఉపయోగం లేదు అని నిహారిక చెప్తూ ఉంటుంది. అప్పుడే అవని అత్త అత్త అని చెప్పి గట్టి గట్టిగా అరుచుకుంటూ వేదవతి ఇంట్లోకి వస్తూ ఉంటుంది. ఏమ్మా మళ్ళీ ఏ గొడవ నెత్తిన పెట్టుకొని వచ్చావు అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది. నేను నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను, గొడవలు చేసేదానిలా కనిపిస్తున్నానా అని అవని నిహారికను అడుగుతూ ఉంటుంది. అప్పుడే వేదవతి బయటికి వచ్చి ఏంటి ఇలా వచ్చావు అని అవనిని అడుగుతూ ఉంటుంది. ఒక్క నిమిషం అత్త, బావా నువ్వు కూడా బయటికి రా అని అవని అంటుంది. ఇక శ్రీకర్ పెద్దిరాజు కూడా బయటికి వస్తారు. ఏమ్మా అవని ఏంటి ఇలా వచ్చావు అని చెప్పి పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు. ఒక శుభవార్త అన్నయ్య, ఒక విషయం గురించి మీతో మాట్లాడటానికి వచ్చాను అని చెప్పి అవని అంటుంది. శుభవార్త, ముఖ్యమైన విషయమా, ఏంటది అని వేదవతి అడుగుతూ ఉంటుంది. నా కూతురు అక్షయకు 11 సంవత్సరాలు నిండాయి, నా చేతుల మీద నా కూతురు అక్షయ్కు ఇప్పటి వరకు ఎలాంటి వేడుకలు చేయలేదు. పురుట్లోనే నా కూతురు అక్షయ నా నుంచి దూరం అయిపోయింది, అందుకే నా కూతురు అక్షయ్కు ఓణీల వేడుక వచ్చే గురువారం చేయాలనుకుంటున్నాను, మీరంతా తప్పకుండా వేడుకకు రావాలి అని చెప్పి అవని అంటుంది. ఇంకా వేదవతి ఏం మాట్లాడదు, నేను అన్ని ఏర్పాట్లు చేసుకుంటానత్తా అని చెప్పి అవని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే, ఆగు ఏంటి నువ్వు వచ్చి పిలవగానే సంబంధాలు కలపగానే మేము వచ్చేస్తామనుకున్నావా, మాకు నచ్చంది నీ కూతురు అక్షయ, నువ్వు పిలిస్తే మేమెలా వస్తాము అని చెప్పి వేదవతి అవనిని అడుగుతూ ఉంటుంది. ఇక మరోవైపు రేపటి ఎపిసోడ్లో అవని అక్షయ ఇద్దరు బెడ్రూమ్లో కూర్చొని ఉంటారు. నువ్వేమో ఓణీల వేడుక వాళ్ళ చేతుల మీద జరగాలంటున్నావు, వాళ్ళేమో ఓణీల వేడుకకి రానంటున్నారు అని చెప్పి అవని అక్షయ్కు చెప్తూ ఉంటుంది. అమ్మా నువ్వు తలుచుకుంటే ఏదైనా చేసేస్తావు, గురువారం అంటే ఇంకా చాలా సమయం ఉంది, ఆలోగా నానమ్మ వాళ్ళను ఒప్పించవచ్చు కదమ్మా అని అక్షయ్ అంటుంది. సరే నా ప్రయత్నం నేను చేస్తాను, భోజనం తిందుగనరా అని చెప్పి అవని అంటుంది. నాకు ఆకలిగా లేదు అని అక్షయ్ అంటుంది. నాకు కూడా ఆకలిగా లేదు అని చెప్పి అవని అంటుంది. సరిపోయారు ఇద్దరు అని చెప్పి ప్రసాదరావు భోజనం ప్లేట్ తీసుకొని అవని అక్షయ్ ఉన్న రూమ్లోకి వస్తాడు. ఏంటమ్మా అక్షయ, ఓణీలో వేడుకకు మీ నానమ్మ వాళ్ళు రావాలి అంతే కదా అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. అంతే తాతయ్య, కానీ నానమ్మ వాళ్ళు ఓణీల వేడుకకి రానంటున్నారంట అని అక్షయ్ చెప్తూ ఉంటే, నువ్వు కంగారు పడకమ్మా, ఆ సమయానికి మీ నానమ్మ మీ నాన్న అందరూ కూడా ఓణీల వేడుకకు వస్తారు. ఓణీల వేడుకలో నీకు ముక్కు పుడక పెట్టి మరీ ఓణీల వేడుక జరిపిస్తాను అని ప్రసాదరావు చెప్తూ ఉంటే అవని అక్షయ షాకింగ్గా ప్రసాదరావు వైపు చూస్తూ, మావయ్య ఇది మరీ పెద్ద మాట అని చెప్పి అంటూ ఉంటే, అదేంటమ్మా అలా అంటున్నావు, వేదవతి జాతకం కలిగిన వాళ్ళకే కదా ముక్కు పుడక దక్కాల్సింది, మరి నా మనవరాలు అక్షయ్కే కదా వేదవతి జాతకం వచ్చింది, వేదవతి జాతకం వచ్చింది కాబట్టి అక్షయ్కు ముక్కు పుడక దక్కాల్సిందే అని ప్రసాదరావు అవని అక్షయ్కు చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ముక్కు పుడక అక్షయ్కు దక్కుతుందా, ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.